ఏమండి మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేము చేస్తామండి. లేకపోతే మీరు చెయ్యండి, మేము చెయ్యం. మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేమందరం చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. మీ ఒకరు మొబైల్ ఎత్తుకుంటాం, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మేమైతే టీడీపీ చెయ్యం, ఇండిపెండెంట్ చెప్తున్నాం. గంట శ్రీనివాసుల గంట శ్రీనివాసుల కంటే మాకు తెలుసు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద జాగా పోగొట్టుకుని ఈ రోజు కూడా సాధించుకోలేదు సార్. పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కార్యకర్తలు బాగా ఉంటాం. కార్యకర్తలు మగవెత్తుకుంటారు. ఇండిపెండెంట్ గా నిల్చుంటారా చెప్పండి. తలా రూపాయి ఎత్తుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. జనసేన అవమానించాలి. అదే అదే గెలిపిస్తాం మేము. జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస్ 23 వచ్చి 20 వచ్చే సీట్కి 150 సీట్లు ఆడమంట. సంబంధం లేదు. ఎవరైనా చేస్తారు. అన్యాయం నాకు అర్థం కాదు. వారు పెట్టండి. 10 సంవత్సరాల బట్టి కష్టపడిన లేదా నిన్నకాలం మనం జాయిన్ అయిన నిన్నకాలం ఏమండి మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేము చేస్తామండి. లేకపోతే మీరు చెయ్యండి, మేము చెయ్యం. మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేమందరం చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. మీ ఒకరు మొబైల్ ఎత్తుకుంటాం, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మేమైతే టీడీపీ చెయ్యం, ఇండిపెండెంట్ చెప్తున్నాం. గంట శ్రీనివాసుల గంట శ్రీనివాసుల కంటే మాకు తెలుసు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద జాగా పోగొట్టుకుని ఈ రోజు కూడా సాధించుకోలేదు సార్. పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కార్యకర్తలు బాగా ఉంటాం. కార్యకర్తలు మగవెత్తుకుంటారు. ఇండిపెండెంట్ గా నిల్చుంటారా చెప్పండి. తలా రూపాయి ఎత్తుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. జన అవమానించాలి. అదే అదే గెలిపిస్తాం మేము. జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస్ 23 వచ్చి 20 వచ్చే సీట్కి 150 సీట్లు ఆడమంట. సంబంధం లేదు. ఎవరైనా చేస్తారు. అన్యాయం నాకు అర్థం కాదు. వారు పెట్టండి. 10 సంవత్సరాల బట్టి కష్టపడిన లేదా నిన్నకాలం మనం జాయిన్ అయిన నిన్నకాలం